అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాత్రి చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అలమూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి యొక్క వయసు కండ్రి రాజు అలియాస్ చిన్న 22 సంవత్సరాలు, సన్నపు వెంకటరమణ అలియాస్ వెంకన్న 20 సంవత్సరాలు, ఒండ్రి ఆనంద్ కుమార్ 22 సంవత్సరాలు. లిని కపిలేశ్వరపురం అలమూరు పరిధిలోని ఇళ్లలోకి చొరబడి చోరీ చేసిన సందర్భంలో పట్టుకున్నారు. వారి వద్ద నుండి 203.650 గ్రాముల బంగారం, 765 గ్రాముల వెండి ఆభరణాలు, 32.40 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్ లో డీఎస్పీ మురళీమోహన్, సిఐ విద్యాసాగర్, సిసిఎస్ సిఐ గజేంద్రులు కీలక పాత్ర పోషించారు. ఎస్పీ రాహుల్ మీనా వారి సేవలను ప్రశంసించారు. ద్వారా పెట్టిన ఎఫర్ట్స్ వల్ల ముగ్గురు ప్రాపర్టీ ఆఫెండర్స్కి పట్టుకోవడం జరిగింది. సో బ్యాక్గ్రౌండ్ ఏంటంటే లాస్ట్ మంత్ 14th రోజు, ఫిబ్రవరి 14th రోజుకి ఒక ఆలమూరు పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదయం జరిగింది. ఈ కేసుకి ఇన్వెస్టిగేషన్ చేస్తే our team has caught these 3 property offenders. Details of the offenders are ఇది ఫస్ట్ కాంచర్ల జార్జ్ బెన్నీ, అతను అంటే ఆలమూరు మండలం మన జిల్లా నుంచి. సెకండ్ సానపు శ్రీచరణ్, అతను కూడా ఆలమూరు మండల మన బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి. మూడోది ఉందుర్తి ఆనంద్ కుమార్, అతను కూడా కపిలేశ్వరపురం మండల్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఇది వాటికి మోడస్ ఆపరెండి ఏంటంటే వాడు ఏమైనా లాక్డ్ అయిన హౌసెస్కి ఐడెంటిఫై చేసి అక్కడ లాక్స్ బ్రేక్ చేసి అక్కడ ఇంట్లో ఉన్న వాల్యుబుల్ ఐటమ్స్, గోల్డ్ కానీ సిల్వర్ కానీ అది దొంగతనం చేస్తున్నారు. వాడు బ్యాక్గ్రౌండ్లో చూస్తే ఇద్దరు మీద పాత కేసెస్ కూడా ఉంటాయి. ఇది మన జిల్లాలో ఈ క్రైమ్ నెంబర్ 203/2025 అండ్ 22/2026 ఆలమూరు పోలీస్ స్టేషన్లో పాత కేసెస్ కూడా ఉన్నాయి వాడి మీద. సో A1 అండ్ A3 మీద పాత కేసులు ఉన్నాయి, A2 మీద లేదు. ఇది ప్రాపర్టీ రికవరీ అంటే టోటల్ 203.6 grams of gold. Total value is 30,40,000 and 765 grams of silver కూడా రికవర్ చేయడం జరిగింది. వాల్యూ ఆఫ్ సిల్వర్ ఐటమ్స్ is 2,20,000.